జగన్ వడపోతలతో సిట్టింగ్లకు ఉక్కపోత తప్పడం లేదా? అసెంబ్లీ స్థానాలే కాదు, పార్లమెంటు సీట్లలో మార్పులు తప్పవా? అధినేత మార్పులు చేర్పులు ఆ సిట్టింగ్ ఎంపీ సీటుకు ఎసరు పెట్టాయా? మంత్రి మేనల్లుడికి ఆ సీటు ఖరారైతే సిట్టింగ్ ఎంపీ దారేటు? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా సీటు? లెట్స్ వాచ్. సీఎం జగన్ వడపోతలతో సిట్టింగ్లకు ఉక్కపోత. అసెంబ్లీ స్థానాలే కాదు, పార్లమెంట్ సీట్లలో మార్పులు. మంత్రి మేనల్లుడి రాకతో విజయనగరం సిట్టింగ్ ఎంపీ సీటుకు ఎసరు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. అభ్యర్థుల వడబోతతో కొన్ని జిల్లాల్లోనే సిట్టింగ్లకు ఉక్కపోత తప్పడం లేదట. కేవలం అసెంబ్లీ స్థానాలే కాదు, పార్లమెంట్ స్థానాల్లోనూ మార్పులు చేస్తుండటంతో వైసీపీ పార్లమెంట్ సెగ్మెంట్లోని విజయనగరం సిట్టింగ్ ఎంపీ అయోమయానికి గురవుతున్నారట. సిట్టింగ్ ఎంపీ స్థానం పోతే కనీసం ఏదో ఒక అసెంబ్లీ సీటైనా ఇవ్వమని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అధిష్టానాన్ని కోరారట. దీనిపై అధిష్టానం మౌనం దాల్చడంతో సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ దారేటు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందట. వైసీపీ మూడో జాబితాలో కొన్ని తర్జన భర్జనల్ని చేస్తూనే మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించింది. అన్ని లెక్కలను, సర్వేలను ముందేసుకుని అంచనాలు కడుతూ ముందుకు సాగుతోంది. కొంతమందికి తాడేపల్లి నుంచి కబురు రాగా మరికొందరు తమ అభిప్రాయాన్ని అధినేత ముందుంచుతున్నారు. అలా పిలుపు అందుకునే వారిలో విజయనగరం సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారట. విజయనగరం జిల్లా నుంచి అధిష్టానాన్ని కలిసిన వారిలో విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్లో సీఎం జగన్ను కలిసిన బెల్లాన చంద్రశేఖర్ మార్పుపై చర్చలు జరిపారట. అయితే అధిష్టానం టికెట్ ఇస్తామన్నారా లేక వేరొకరికి కేటాయిస్తారా అన్నది స్పష్టం చేయలేదట. దీంతో బెల్లాన చంద్రశేఖర్ పార్టీ అధిష్టానాన్ని కలిసి వచ్చిన మరుక్షణం నుంచి విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ సీటుని బొత్స మేనల్లుడు మజ్జ శ్రీనివాసరావు అలియాస్ చిన్నసీనుకు కేటాయించినట్లుగా బలంగా టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారిందట. కొద్ది రోజులుగా జరుగుతున్న హడావుడి చూస్తుంటే చిన్నసీనుకు విజయనగరం ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయనగరం సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ను తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక చిన్నసీను స్వయానా వైసీపీ కీలక నేత, ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ సీటును తన మేనల్లుడు చిన్నసీనుకే ఇస్తారని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ప్రస్తుతం బెల్లాన చంద్రశేఖర్, చిన్నసీను ఇద్దరూ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బంధువులు కూడా. అయితే బెల్లానతో పోలిస్తే చిన్నసీనుకు ఆర్థిక అంగబలాలు మెండుగా ఉన్నాయట. ఓవైపు మేనమామ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరో మేనమామ బొత్స అప్పల నర్సయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మరో బంధువు కడుబండి శ్రీనివాసరావు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం చిన్నసీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా చక్రం తిప్పుతున్నారు. ఇన్ని అనుకూలతలు చిన్నసీనుకు కలిసి రావడంతో జగన్ ఓటు చిన్నసీనుకేనని పార్టీ శ్రేణులు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారట. అయితే చిన్నసీను మాత్రం ఎంపీగా పోటీకి ఆసక్తి చూపటం లేదట. తనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ ఇదివరకే తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు టాక్. అందులో భాగంగానే మూడో లిస్టులో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన జాబితాలో చిన్నసీను పేరు ప్రకటించకపోవటానికి ఇదో రీజన్గా జిల్లా పార్టీలో చర్చ జరుగుతోందట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చిన్నసీనును బరిలోకి దింపితే విజయనగరం ఎంపీ సీటును సులువుగా తమ ఖాతాలో వేసుకోవచ్చని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నసీనుకు సీటు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వైసీపీ అధినేత జగన్ను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ బెల్లాన చంద్రశేఖర్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని టాక్. ఎంపీ సీటు ఇవ్వకపోయినా కనీసం తనకేదైనా అసెంబ్లీ నియోజకవర్గమైనా కేటాయించాలని అధిష్టానాన్ని బెల్లాన కోరటంతో జగన్ చూద్దామని ఆయనకు చెప్పినట్టు సమాచారం. అయితే ముందు నుంచి వైసీపీలో అభ్యర్థుల మార్పుంటుందని ప్రచారం ఊపందుకున్న దగ్గర నుంచి బెల్లాన చంద్రశేఖర్ ఈసారి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారని పార్టీలో అందరూ భావించారట. పొరుగు నియోజకవర్గమైన ఎచ్చెర్ల సెగ్మెంట్పై బెల్లాన గురిపెట్టారని, దీంతోనే ఎచ్చెర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పట్ల మండల స్థాయి నాయకులకు తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయన స్థానంలో ఆ సీటు బెల్లానకు ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఈ చర్చ జరిగినప్పుడల్లా తరచూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా బెల్లాన పేరు ప్రస్తావనకు రావడంతో ఈసారి ఎమ్మెల్యే సీటు కోసం బెల్లాన అధిష్టానాన్ని కోరినా జగన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు చిన్నసీను కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయటానికి దోబూచులాడుతున్నారట. ఇదిలా ఉండగా తనకు ఎమ్మెల్యే సీటు రాదని ఫిక్స్ అయిన బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు పచ్చజెండా ఊపుతోందోనని పార్టీ క్యాడర్తో పాటు ఆశావహులు ఆతృతతో ఎదురుచూస్తున్నారట. ఇక బెల్లాన సైలెంట్ వెనుక పార్టీ మారే యోచనలో ఉన్నారా లేక పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి.